కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. 3 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది ఈసీ. భారీగా ఓట్లను తొలగించింది ఎన్నికల సంఘం. పశ్చిమ బెంగాల్లో 58 లక్షలకు పైగా, అలాగే రాజస్థాన్లో 42 లక్షలు, గోవాలో 10 లక్షల ఓట్లు తొలగించారు. పుదుచ్చేరిలో 1 లక్షకు పైగా, లక్షద్వీప్లో 1500 ఓట్లు రద్దు చేశారు. ఓట్ల తొలగింపుపై విపక్షాల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. త్వరలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 1 కోటి ఓట్లు మాయమైపోయాయని కూడా సోషల్ మీడియాలో జోరుగా చర్చ అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు కూడా ఒకంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, దాదాపుగా 1 కోటికి పైగా ఓట్లు హాంఫట్ ఏంటి, ఎలా చూడాలి ఈ పరిణామాల్ని? ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ప్లస్ అయ్యేటువంటి పరిణామాలే అనేటువంటి వార్త కూడా వస్తోంది. ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? ఎస్ మురళి, గత కొన్నాళ్ళుగా కూడా ఎస్ఐఆర్ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో దీనికి సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటీవల బీహార్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓటు చోరీ అంశాన్ని దీనికి లింక్ చేస్తూ మొత్తం కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఏదైతే బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లకు సంబంధించి ఎవరి డేటా తొలగించట్లేదు, కేవలం ప్రతిపక్షాలకు అనుకూలంగా ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే, వార్డుల్లో మాత్రం ఓట్లు తొలగిస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఒకరికి కనీసం 15 నుంచి 20 ఓట్లు చూపిస్తున్నారు. ఎవరో బ్రెజిల్ యువతి ఫోటో కూడా ఈ ఎన్నికల సంఘం దాంట్లో ప్రత్యక్షమైంది. అలాగే కొంతమందికి ఒక వ్యక్తి పేరు మీదనే దాదాపు 12-13 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా ఎంతమంది ఓట్లు తొలగించారు అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వివరాలు రాహుల్ గాంధీ బయటపెట్టడం జరుగుతూ వస్తుంది. అయితే ఈ ఎస్ఐఆర్ అంశంలో ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఆర్జేడీకి అనుకూలంగా బీహార్ ప్రాంతాల్లో, అంటే బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఓట్లను తొలగించారు. ఆ ఓట్లన్నీ కూడా తమకు పడే ఓట్లే అనేది అయితే కాంగ్రెస్ పార్టీ కానీ ఆర్జేడీ కానీ పెద్ద ఎత్తున వాదనలు వినిపించడం జరిగింది. ప్రజల్లో కూడా దాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి మాట, నిపుణులు చెప్పేటువంటి మాట. అదే విధంగా అంటే ఇప్పుడు ఓట్లకు సంబంధించి అంటే 40%, 42% వచ్చినప్పటికీ కూడా సీట్ల శాతంలో, అంటే ఓట్లు పడుతున్నప్పటికీ కూడా సీట్లు రావడం లేదు. అంటే ఏదైతే అక్కడ మార్జిన్ ఓటు బ్యాంక్ ఉంటుందో, కీలకంగా మారే ఓటు బ్యాంక్ ఉంటుందో, ఆ ఓట్లు దాదాపుగా అంటే మనం 2018 తెలంగాణ ఎన్నికలు చూస్తే దాదాపు 25 లక్షల ఓట్లు తొలగించారు. చాలా నియోజకవర్గాల్లో అంటే యావరేజ్ నియోజకవర్గానికి 20 నుంచి 22 వేల ఓట్ల వరకు తొలగించడం జరిగింది. ఆ ఓట్ల కారణంగా చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితి ఉంది 2018లో. అదే జరిగింది రాజస్థాన్ లో కానీ, ఛత్తీస్గఢ్ లో కానీ, అలాగే మరికొన్ని రాష్ట్రాలు, మధ్యప్రదేశ్ కానీ. ఇప్పుడు బీహార్ లో కూడా అలా ఏదైతే ఓట్లు తొలగించారో నియోజకవర్గానికి 15 నుంచి 20 వేలు, అలాగే 30,000 ఓట్లు నియోజకవర్గానికి తొలగించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి బీహార్ లో. కాబట్టి ఆ తేడాతోనే ఎక్కువగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎస్ఐఆర్ టార్గెట్ అదే. అంటే రేపు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నటువంటి తమిళనాడు కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, అలాగే గోవా కానీ, పుదుచ్చేరి కానీ, ఇలా తాజాగా విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లను తొలగించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్లో దాదాపుగా 58 లక్షల ఓట్లను తొలగించారు. అలాగే రాజస్థాన్ లో 42 లక్షలు, గోవాలో 10 లక్షలు, పుదుచ్చేరిలో చిన్న రాష్ట్రమైనటువంటి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి, పాండిచ్చేరిలో 1 లక్షకు పైగా ఓట్లను తొలగించడం జరిగింది. ఇక మొత్తం వెస్ట్ బెంగాల్లో అంటే దీనికి ఎస్ఐఆర్ ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి మాట, మరణించిన వారు, అలాగే అక్కడ ప్రాంతం మారిపోయి వెళ్లిన వారు, అంటే వలస వెళ్లిపోయిన వారు, డూప్లికేట్ ఓటర్లను తొలగించామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓట్లనే కనీసం వాళ్ళు మళ్లీ తిరిగి ఓటు హక్కు అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తుంది ఎన్నికల సంఘం అనేది అయితే ప్రధానంగా వినపడుతున్నటువంటి ఆరోపణ. 2 ఏళ్ల తర్వాత జరగబోయేటువంటి రాజస్థాన్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా దాదాపుగా లక్షల్లో ఓట్ల తొలగింపు. అంటే ఈ పరిణామాలను ఏ విధంగా చూడాలంటే, అనుకూలమైనటువంటి విధి విధానాలు, అలాగే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఓట్ చోరీ అంశాన్ని కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బాగా చర్చకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇదంటే అధికారికంగా బీజేపీకి మద్దతు ఎన్నికల సంఘం చేస్తోంది అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి అనేది అయితే స్పష్టంగా అర్థమవుతోంది. అదే విధంగా అటు అంటే ఇప్పుడు బీజేపీ చెప్పే వాదన కానీ, లేదా ఎన్నికల సంఘం అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలకు ఎన్నికల సంఘం ఎప్పుడు కూడా స్పష్టమైనటువంటి ప్రకటన కానీ, స్పష్టమైనటువంటి క్లారిటీ కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు బీహార్ లో మీరు అలా ఎందుకు తొలగించారు, లేదంటే కర్ణాటకలో 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఏం జరిగింది, ఈ అంశాలకు సంబంధించి రాహుల్ గాంధీ అనేక ఆరోపణలు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఓట్ చోరీ విషయంలో ఎన్నికల సంఘం అంటే రాహుల్ గాంధీ ఆరోపణలు తిప్పికొట్టే విధంగా మేము పారదర్శకంగా ఉన్నాము,
లేకపోతే మీ ప్రతిపక్షాలకు సంబంధించి ప్రతినిధులను పంపండి, రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రతినిధులను పంపండి, మీకు ఉన్నటువంటి అనుమానాలను మేము నివృత్తి చేస్తాము అనేటువంటి మాట ఎక్కడా కూడా ఎన్నికల సంఘం మాట్లాడలేదు. పైగా అటు అంటే సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి అనుకూలంగానే తీర్పులు వస్తున్నాయనేది కూడా కొంత అటు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విమర్శలు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఈ ఎస్ఐఆర్ అనేది ప్రతిపక్షాలను టార్గెట్ చేసిందే అనేది అయితే మరోసారి అర్థమవుతుంది అనేది ప్రతిపక్షాల వాదన. కాబట్టి మరి భవిష్యత్తులో ఇంకా మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అంటే బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తున్నటువంటి తెలంగాణ కానీ కర్ణాటక కానీ అలాగే మన తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో కానీ మరి ఎన్ని ఓట్లు తొలగిస్తారు ఏంటనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. 3 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలకు ముసాయిదా ఓటర్ల జాబితానైతే ప్రచురించింది ఈసీ. ఇక భారీగా ఓట్లనైతే తొలగించింది ఎన్నికల సంఘం. పశ్చిమ బెంగాల్లో 58 లక్షలకు పైగా, అలాగే రాజస్థాన్లో 42 లక్షలు, గోవాలో 10 లక్షల ఓట్లయితే తొలగింపు కార్యక్రమం చేపట్టింది. పుదుచ్చేరిలో 1,00,000కు పైగా, లక్షద్వీప్లో 1,500 ఓట్లు రద్దయ్యాయి. ఓట్ల తొలగింపుపై విపక్షాల్లో అనుమానాలు, ఆందోళనలు అయితే ఉన్నాయి. త్వరలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో 1 కోటికి పైగా ఓట్ల తొలగింపు అనేది ఒక సంచలనంగా మారినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.